వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో వ్యవసాయ పనిముట్లు అందజేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. అనంతపురం జిల్లా గుత్తిలోని స్థానిక మార్కెట్ యార్డ్లో శనివారం ఏడీఏ వెంకట్రాముడు, అగ్రికల్చరల్ అధికారులు ముస్తక్ అహ్మద్, వసుంధర ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, పామిడి గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ యువ నాయకుడు గుమ్మనూరు ఈశ్వర్ పాల్గొన్నారు. రైతులను కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఆదుకుంటుందని అన్నారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు అందజేయడం ద్వారా రైతులు వ్యవసాయాన్ని సులభంగా చేసుకోగలరన్నారు. అనంతరం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేతుల మీదుగా రైతులకు 50% సబ్సిడీ ద్వారా వ్యవసాయ పనిముట్లు అందించడం జరిగింది. గుత్తి మండలం సంబంధించి మొత్తం 46 పనిముట్లు 10,75,000 రూపాయల సబ్సిడీ ద్వారా స్ప్రింగ్ టిల్లర్లు, నాటి టిల్లర్లు, రోటావేటిర్లు, విత్తనం గొర్రు గుంటలు మరియు థైవాన్ స్ప్రేయర్లు, బ్రష్ కట్టర్లు రైతులకు అందించడం జరిగింది. అదేవిధంగా పామిడి మండలం సంబంధించి 7,66,000 రూపాయల 36 పనిముట్లు పామిడి రైతులకు అందించడం జరిగింది. రెండు మండలాలకు ఒక డ్రోన్ కూడా మంజూరు అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బద్రివలి, పట్టణ అధ్యక్షులు ఎంకే చౌదరి, చికెన్ సీనా, జక్కల్ చెరువు ప్రతాప్, లాయర్ సోము, దిల్కసీనా, రమేష్, లక్ష్మణ్, రాజా, లింగమయ్య, పామిడి టీడీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జింకాల సంజీవ్ కుమార్, మోహన్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా మన పామిడి అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనాథ్ వసుంధర మేడం గారికి, ఎంపీడీఓ సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, ఈ కార్యక్రమానికి కరెంట్ ఎమ్మెల్యే గారికి ఒకేస్తో స్వాగతించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఈశ్వరన్న గారికి గారికి ఏడీ గారు ఘన సత్కారం చేస్తున్నారు. మరి అగ్రికల్చర్ టీము కాలువాతో మరియు బొకేతో స్వాగతం పలుకుతున్నారు. మరి పామిడి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మరియు గుత్తి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఈశ్వరన్న గారికి, యువ నాయకుడు ఈశ్వరన్న గారికి కాలువాతో ఘన సత్కారం చేస్తూ బొకేతో స్వాగతం పలుకుతున్నారు. ఉద్దేశించి అగ్రికల్చర్ ఏడీ సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన గుత్తి మామిడి మండలాలకు సంబంధించిన
రైతు సోదరులకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గౌరవనీయులు గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం సార్ గారికి, అదేవిధంగా వారి యొక్క తనయుడు పామిడి గుత్తిపట్టణ మండలాల ఇన్ఛార్జ్ ఈశ్వరన్న గారికి, అదేవిధంగా మండల నాయకులైన పత్రిమలి గారికి, అదేవిధంగా గారికి, జనసేన పట్టణ నాయకులు సురేష్ గారికి, పాటి సురేష్ గారికి, మరి ఈ యాంత్రీకరణ పథకం అనేది ఇక్కడ ఉన్న వాళ్ళంతా దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కింద ఉన్న వాళ్ళంతా కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎంపీడీ గారికి కూడా స్వాగతం. మరి చాలా సంవత్సరాల నుంచి రైతు సోదరులు ఈ వ్యవసాయ యాంత్రీకరణ కోసం ఎదురు చూస్తూ ఆ రైతులకు అందించడం జరిగింది. మరి ఈ యాంత్రీకరణలో భాగంగా రైతు సోదరులకు ట్రాక్టర్ సంబంధించిన పనిముట్లు అంటే విత్తనం గొర్రెలు మరియు డైనమిక్ నాయకులైనటువంటి గుత్తి కామెడీ ఇన్ఛార్జ్ మన ఈశ్వరన్న గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, అలాగే వ్యవసాయ శాఖ అధికారులకు, ఇక్కడికి వీచేసిన మీడియా సోదరులకు, రైతు సోదరులకు, గుత్తి కామెడీ మండలాల నుంచి వీచేసిన రైతు సోదరులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ పనిముట్లు అనేది ఈ కూటమి ప్రభుత్వం రైతులకి ఎంతగా వెన్నుదన్నుగా ఉంటుందనేది ఒకసారి రైతులందరూ ఆలోచించాలా. ఎందుకంటే గత 10 సంవత్సరాల కిందట ఇదే తెలుగుదేశం పార్టీలో ఇట్లాంటి రైతు సోదరులకు బాసటగా నిలిచింది ఈ తెలుగుదేశం పార్టీ మాత్రమే. అలాగే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకు రైతు ఈశ్వరన్న గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, నా అన్న తమ్ముళ్ళందరికీ, నాతో పాటు ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. సబ్జెక్ట్ గురించి మన ఎమ్మెల్యే మా నాన్నగారు మాట్లాడతారు. ఈరోజు ఒక మంచి వేదిక నా గుత్తి మరి నా పామిడి నా ముఖ్యమైన లీడర్లు మా అన్న తమ్ముళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఎప్పుడు గుత్తి మరి పామిడి నా అన్న తమ్ములు మరి మా ముఖ్య లీడర్లంతా ఇక్కడే ఉన్నారు. ఇది ఒక మంచి వేదిక నాకు మాట్లాడడానికి. ఏ ఊరికి వెళ్ళినా మీరంతా నన్ను ఘనంగా ఆదరిస్తున్నారు. నేను ఏదైనా చిన్ని తప్పులు చేసినా కూడా దాన్ని మీరు సరిదిద్దాలని కోరుకుంటూ, మరి ఫ్యూచర్లో ఏదున్నా మీ యొక్క గైడెన్స్ నాకు ఉండాలని. ఎందుకంటే మీకన్నా నేను వయసులో చిన్నవాడిని, కానీ నేనేం చెప్పినా, నేను ఏదైనా ఒక చిన్న మాట చెప్పినా దాన్ని మీరంతా ఫాలో అయ్యి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నన్ను ఇంత నమ్మి 2 మండలాలు ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు మా నాన్నగారికి, మరి నన్ను నమ్మిన ఇంతమంది ప్రజలందరికీ థ్యాంక్ యూ. శాసనసభ్యులు గారు గుమ్మనూరు జయరాం సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. నాకు ఆపు తీసుకోవాలి, బాగా వస్తుంది డబ్బులు పెట్టారు.
అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న ముందున్న మా రైతన్నలకు, అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు అందరూ అదృష్టవంతులంటే ఇప్పుడున్న మన ప్రభుత్వం రైతుల కోసం వాళ్ళ కష్టాలు తెలుసుకొని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దయ్య గారు నిరంతరం కష్టపడుతూ రైతులను ఆదుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. చెప్పాలంటే ఇక్కడ వయసులో ఉన్న పెద్దవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను కూడా నా చిన్నతనంలో చూశాను రైతులు ఎలా కష్టపడేవారంటే. నేను చిన్నతనంలో చూసింది మీరు కూడా చూసింటారు. గరక నేలలో ఉండే బీడు భూములకి ఆ భూములు దున్నాలంటే 10-15 కాడ ఎద్దులు ఆ రైతన్నులు కలుపుకొని ముయ్యి కలుపుకొని ఆ 10 కాండ్ల ఎద్దుల్ని కట్టుకుంటూ ఒక ఇనుపు మడకి వేసుకొని రోజు ఒక అర్ధ ఎకరా కానీ పోతుందో లేదో కానీ ఆ రోజుల్లో ఎంతో కష్టపడి ఆ కరకనాలని దున్నాలంటే ఎంతో కష్టం ఉండేది. ఆ రోజు ఇక్కడ ఉన్న పెద్దలు కూడా తెలిసి ఉంటుంది ఆ రోజు రైతాంగం అంటే ఎంత కష్టంగా ఉండేది అనేది. ఆ రోజుల్లో రైతులు ఉన్న పంటని దిగుబడి చేయించుకోవాలన్నా వారి కళ్ళాలలో పనిచేసుకోవాలన్నా ఇట్లా వేసవ కాలంలో వాము దొడ్డల్లో కళ్ళాలు ఉండేటివి. ఆ రోజులో గాలి లేక ఎన్నో రోజులు కష్టపడితే కూడా ఆ ఇత్తనాలు పంపిణీ మన దగ్గరికి రాలేని పరిస్థితిలో ఆ రోజు ఉండేది. అలాంటి తరుణం ఆ రోజు రైతన్నలకి కష్టం ఉంటే ఈరోజు రైతన్నలు ఎంత పరికరాలు ఈరోజు చూడండి. దున్నేదానికి ట్రాక్టర్లు మడకలు వచ్చాయి. అదేవిధంగా పండించేదానికి గొర్రెలు వచ్చాయి. అదేవిధంగా పంట వేసిన పొలాలకి స్ప్రింక్లర్లు వచ్చాయి. అదేవిధంగా మరియు కోత కోసేదానికి కూడా కటింగ్ మిషన్స్ వచ్చాయి. ఆ కటింగ్ మిషన్స్ తో పాటు ఆ విత్తనాలు బయటకు పడేదానికి మిషన్స్ వచ్చాయి. అందుకే ఇప్పుడు మన రైతన్నులు అదృష్టవంతులనే దానికి ఇది ఒక కారణం అని చెప్పి ఈ సందర్భంగా అదేవిధంగా రైతు కష్టాలు తెలుసుకున్న నాయకుడు అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన. గత 5 సంవత్సరాల ప్రభుత్వం నేను కూడా ఉన్నా చూశాను. ఏ రోజు కూడా రైతన్నలు గురించి మాట్లాడింది కానీ రైతులకి సబ్సిడీ విషయంలో ఏది కూడా అందించిన దాఖలాలు ఎక్కడ చూడలే. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఆయన రైతు కష్టాలు తెలుసుకొని స్ప్రింక్లర్లు కానీ పైప్ లైన్లు కానీ మోటార్లు కానీ అన్ని విధాలుగా రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందనే విధంగా ముందుకు తీసుకొచ్చి రైతన్నలకి ఏం కావాలా
రైతన్నలకి ఈరోజు కొనుగోలు చేస్తే ఆ రైతన్నలు డబ్బులు పెట్టలేక ఎన్నో ఇబ్బందులు పడితే ఆ రైతన్నలకు సబ్సిడీ విధంగా 50% సబ్సిడీ ఇచ్చి మన రైతన్నలను ఆదుకోవాలనే నాయకుడు ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్ద అనేది మనందరికీ తెలుసు. ఈరోజు కొంతమంది రైతన్నలు అడిగారు, పెద్దలు కూడా చెప్పారు, అన్న 5 ఎకరాలకి ఈరోజు ఉన్న రైతులకి మిషన్లు కానీ ట్రాక్టర్లు కానీ అందిస్తున్నాము. అది కాకుండా ఆ 5 ఎకరాలు ఉన్న రైతులు చిన్న రైతులు కాబట్టి అది ఉపయోగించుకోనికి తక్కువ పడుతుంది. 10 ఎకరాలు ఉన్న రైతన్నలు కూడా ట్రాక్టర్ ఇవ్వాలని చెప్పేసి కూడా అన్నలు చెప్పడం కూడా ఖచ్చితంగా రైతన్నలకి 10 ఎకరాలు ఉన్న రైతన్నలు కూడా అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గర కూడా సంప్రదించి 10 ఎకరాలకి తీసుకొచ్చే జవాబాదారి నేను తీసుకుంటానని చెప్పేసి అదేవిధంగా ఒక రైతన్న అడిగాడు, ఆ రోజుల్లో మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 14-19 సంవత్సరంలో రైతన్నలకి సబ్సిడీ కింద ట్రాక్టర్లు వచ్చేవి. కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ట్రాక్టర్లు ఎక్కడ పోయావో తెలియదు. కానీ ఆ రోజు 14-19 ఉన్నప్పుడే రైతులు బాగుంటారు కాబట్టి అలాంటి ప్రభుత్వం మరి మనకి ప్రభుత్వం వచ్చింది. మరి రైతన్నలకు ట్రాక్టర్లు కావాలని అడిగారు కాబట్టి ఆ రైతన్నలు కూడా ట్రాక్టర్లు ఇచ్చేదానికి కూడా మన అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గర మాట్లాడతానని చెప్పి సందర్భంగా నేను అది కాకుండా త్వరలోనే రాబోయే మంచి రోజులు వస్తాయి. ఈ మార్కెట్ యార్డ్ చాలా అద్మాన పరిస్థితిలో ఉంది. త్వరలోనే గుంటకల్లో కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రకటించడం జరిగింది. ఈ గుత్తి పామిడి మండలానికి కూడా త్వరలోనే మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మార్కెట్ యార్డ్ మరింతగా శ్రద్ధతో ఇక్కడున్న పరిసరం చూస్తుంటే, ఇక్కడున్న ప్రాంతం చూస్తుంటే ఎడారిగా, అదేవిధంగా అన్ని పిచ్చి మొలకలు మలిచి చాలా దారుణంగా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో త్వరలోనే ఈ మార్కెట్ యార్డ్కి అదృష్టం ఉంటుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కాబట్టి ప్రతి రైతన్నులు కూడా వాళ్ళు చెప్పిందే వాళ్ళు ఇచ్చే పథకాలు ఇచ్చి డబ్బులు ఇస్తే కాదయా, 175 సీట్లకు గాను 164 సీట్లని ఇచ్చి పెద్ద ప్రభుత్వంగా ఈరోజు మనం ఉన్నామంటే 5 కోట్ల ప్రజలు ఈ రకంగా ఎన్నుకున్నారు. కాబట్టి 5 కోట్ల ప్రజలకి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన గారు ఈ ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి చేసేదానికి ముందున్నారు. కాబట్టి 5 కోట్ల ప్రజలకు కానీ ఈ గుంటకల్ నియోజకవర్గం ఉన్న ప్రతి గ్రామస్తులకు కూడా తెలియజేయడం ఏమంటే, ఆ రోజుల్లో ఎంతో మంది ఇబ్బంది పడుతూ, అదేవిధంగా ఇప్పుడే చెప్పాడు పెద్దన్న 2000 పింఛన్ని 3000 పింఛన్ ఏకదమ్నే 4000 రూపాయలు ఇచ్చి, అదేవిధంగా అక్క చెల్లెమ్మలకి ఉచితంగా వంట గ్యాస్ ఇస్తానని చెప్పి వంట గ్యాసులు ఇస్తూ రేపు రాబోయే జూన్లో అమ్మకి వందనం కార్యక్రమం కూడా ప్రతి ఆడబిడ్డ చదువుకున్నా, ప్రతి పిల్లవాడు చదువుకున్నా, వాళ్ళ ఇళ్లలో ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా అమ్మకి వందనం కార్యక్రమం కూడా ప్రవేశపెట్టే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఈరోజు గ్రామాల్లో చూస్తుంటే ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ,
అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి మన ప్రభుత్వం ముందుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. నిన్ననే అనంతపురం నందు కలెక్టర్ గారు అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి ఉన్నప్పుడు వేసవి కాలం వచ్చింది. ఈ గుత్తికి మండలానికి నీళ్లు తాగునీటి సమస్య ఎక్కువ ఉంది. ఆ సమస్య తీర్చేదానికి కూడా 1,92,00,000 రూపాయలు ప్రస్తుతానికి పని ఉంటే ఆ పైప్ లైన్ వస్తే ఆ పైపుల ద్వారా నీరు అందించేదానికి గుత్తికి అవకాశం ఉంటుందని చెప్పి మన డిపార్ట్మెంట్ కోరితే నిన్ననే కలెక్టర్ గారు మైనింగ్ ఫండ్తో మన నియోజకవర్గానికి 3 కోట్లు ఇస్తే దాంట్లో 1,92,00,000 రూపాయలు శాంక్షన్ చేసేదానికి కూడా ఓకే అయ్యాడని చెప్పి ఈ సందర్భంగా అది కాకుండా మనము పామిడి గుత్తికి ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కంటున్నాం. పామిడి నుంచి నీళ్లు మన గుత్తికి రావాలంటే ఏఐబి వర్క్ ద్వారా ఆ రోజుల్లో 173 కోట్లు ఉంటే ఆ రోజు మన ప్రభుత్వం 14-19 సంవత్సరాలు 6 కోట్ల పని చేస్తూ మన ప్రభుత్వం అయిపోయిన తర్వాత అక్కడికి స్టాప్ అయితే గత 5 సంవత్సరాలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా ఆ పనుల్ని పట్టించుకోలేని ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు పెద్ద వచ్చిన తర్వాత ఆయన కలలు కనే ప్రాజెక్టు ఆయన కలలు కనే 2 మండలాలకి నీళ్ళు ఇచ్చే అవకాశం పెద్ద ఆయన మరి చరువు చూపిస్తూ కొత్తగా ఇబ్బంది రకమైనటువంటి అవకాశం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. అది కాకుండా మొన్ననే ఇరిగేషన్ మినిస్టర్ రావడం జరిగింది. ఆ ఇరిగేషన్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా అన్న మా గుత్తి చెరువుకి నీళ్లు కావాలంటే అనాధికారికంగా మేము ఆంధ్రప్రదేశ్ నుంచి నీళ్లు తీసుకుంటున్నాం. ఆ నీళ్ళని శాశ్వతంగా మాకు నీరు అందించడానికి అవకాశం తూము ఏర్పాటు చేసి అధికారికంగా నీళ్లు ఇవ్వాలని చెప్పేసి కోరితే ఖచ్చితంగా అధికారికంగా గుత్తి చెరువుకి నీళ్లు అందిస్తామని చెప్పడం కూడా జరిగిందని ఈ సందర్భంగా. అది కాకుండా గుంటకల్ మండలానికి కూడా రైతన్నలకు కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కలలు కన్నా ఆయన పుట్టినరోజు సందర్భంగా 12 చెరువులకి నీళ్లు అందిస్తే అక్కడున్న గ్రామాలు సస్యశ్యామలుగా ఉంటుందని ఆయన చెప్పి ఆ రోజు టెండర్లు ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించలేని పరిస్థితిలో మొన్ననే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆ రోజు ఆ 12 చెరువులు నీరు అందించడానికి ఎక్కడుందని వెతికితే అది ఎక్కడున్నది అక్కడే ఉంది కాబట్టి ఆ త్వరలోనే ఆ పేపర్ని బయటకు తీసి ఆ 12 చెరువులు నీళ్ళు అందించేదానికి మన ప్రభుత్వం ముందుంటుంది అని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా గుంటకల్ పట్టణంలో కూడా ఇరుకు ప్రదేశం ఉన్న చోటల్లా కూడా ధర్మవరం గేటు కావచ్చు, కసాపురం మిర్చి కావచ్చు, హనుమాన్ సర్కిల్ కావచ్చు, ఏదైనా కూడా రైతులకు ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది ఉంది కాబట్టి అది అభివృద్ధి చేసేదానికి కూడా మన ప్రభుత్వం ఉందని అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. ఈరోజు కష్టపడే వాళ్ళకి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన కోసం 24 గంటలు కష్టపడితే మాకు ఎన్నో సార్లు కూడా ఎమ్మెల్యే సమావేశాల్లో పార్టీ విషయాల్లో మనం ప్రజలతో ఓట్లు వేసుకున్నాం. ప్రజల కష్టాలు తెలుసుకుని ఆ రోజుల్లో ఓటు అడిగాం.
ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మనకి అధికారం ఇస్తే మీరు మొద్దు నిద్రతో పడుకుంటున్నారు, ప్రజల కష్టాలు తెలుసుకోకుండా ఉన్నారని చెప్పేసి మా అందరికి క్లాస్ పీకినప్పుడు మీరందరూ కూడా బుధవారం రోజు వాళ్ళ అర్జీలు వాళ్ళు కష్ట సుఖాలు తెలుసుకునే అర్జీలు ఇచ్చే స్వీకరణ ఉంటుంది కాబట్టి ఆ అర్జీల ద్వారా వాళ్ళ కష్టాలు నాకు తెలపండి, ఆ కష్టాలను నేను ఆదుకుంటానని చెప్పేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ ప్రజా దర్బార్కి ఎంతో వెలుగు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కష్టపడిన వారికే పదవులు వస్తుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. పార్టీకి ఎవరు కష్టపడితే వాళ్ళు ఖచ్చితంగా పదవులు వస్తాయి. ఇది కులాలకి రాజకీయం కాదు, అన్ని కులాలని సమానంగా రాజకీయం చేసే జవాబారి నేను తీసుకుంటాను. ఒక్కసారి ముందుండొచ్చు, అయినాక తర్వాత వెనుకుండొచ్చు, కానీ ముందు ఉన్నాడు సంతోషపడద్దండి, వెనుకున్నాడు వాళ్ళు అధైర్యపడద్దండి. అందరికీ రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా కష్టపడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అధికారంలో కూర్చోబెడతానని చెప్పి ఈ సందర్భంగా మీరు కూడా నాతో పాటు రాబోయే రోజు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలంటే సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు. ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ప్రజలను అడిగే ధైర్యం ఏ పార్టీకి ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ, జనసేన ఉందని చెప్పి బీజేపీకి ఉందని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటున్నా. ఈ 3 పార్టీలకే ఓటు అడిగే హక్కు, ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద అయిన సహాయ సహకారాలతో రాష్ట్ర అభివృద్ధికి కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ మన రాష్ట్రం ముందుకుండాలని ఆయన దిక్చూసి కానీ, మన పెద్ద అయిన అనుభవంతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ అన్ని విధాలుగా అవకాశం ఉంటుంది. అలాంటి ప్రభుత్వం ఉన్న నాయకుల్ని ఎన్నుకుంటేనే, అలాంటి ప్రభుత్వం ఉన్న సర్పంచుల్ని ఎన్నుకుంటేనే గ్రామం బాగుంటుంది, మండలాలు బాగుంటుంది, జిల్లా బాగుంటుంది అనే దానికి మన పౌరులో ఉన్న ప్రభుత్వాన్ని మన వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుంది అనేది మీరు అందరూ తెలుసుకోవాలా. ఈరోజు మీ అందరికీ మనం చేస్తుంటున్నా, ఈరోజు వర్గ పోరొద్దు, ఏదైనా ఉంటే అది ఎలక్షన్ వరకే ఉండాలా. ఎలక్షన్లో రోజు అందరూ కలిసిమెలిసి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మనం ఏ క్యాండిడేట్ నిలబడితే ఆ క్యాండిడేట్ని గెలిపించుకునే సత్తా మీ అందరూ చూపించాలని మీ అందరూ కోరుకుంటున్నారు. మనము మన పార్టీ వాళ్ళే 2-3 నిలబడి మన వాళ్ళే కాదకలాగితే ఇంకో పార్టీకి అవకాశం ఉంటుంది. రేపొద్దున మా పని జరగలేదంటే వేరే పార్టీ వాడు సర్పంచ్ అయితే మనకి పనులు జరగవని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. కాబట్టి అలాంటి దానికి అవకాశం ఇవ్వద్దని చెప్పేసి మరొకసారి చెప్తున్నా. మీ అందరూ కలియకే నా కలియక ఏదైనా ఉంటే నాతో పాటు నన్ను అడగండి. ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా కూడా నాతో అడగండి. నేను ఒక ఎమ్మెల్యే కాకుండా మీ కుటుంబ సభ్యుడిగా పనిచేసి పెడతానని చెప్పి ఈ సందర్భంగా కాబట్టి ప్రతి రైతన్ను కూడా ఈరోజు ఇంత బ్రహ్మాండమైన మన ప్రభుత్వం మడకలు కావచ్చు, టిల్లర్లు కావచ్చు, రోడ్ వెయిటర్ కావచ్చు, అదేవిధంగా గొర్రెలు కావచ్చు, అన్ని విధాలుగా సబ్సిడీ ఇచ్చడానికి మన ప్రభుత్వం ముందుంది. కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని రైతన్నులు మంచి మంచి పంటలు పండించి మంచి గిట్టుబడి ధర వచ్చేదానికి మన ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మన ప్రభుత్వానికి ఎన్నంట ఉండి మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి మీరందరూ కూడా వెనకుండి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి రైతన్నలు కూడా ఎదుర్కొన్న పెద్దలు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లా చెప్తా ఇది కనపడుతుంది.